హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు గుండాల మండలం, యాదాద్రి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు పొలంలో సర్వే చేయడం కోసం రావడం జరిగింది. అయితే వీళ్ళు డౌజింగ్ మెథడ్ ప్రకారం ఇక్కడ బోర్ వేశారు. ఇది న్యాచురల్గా నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమిలో పైభాగంలో చెరువు ఉంది. ఈ నల్లరేగడి భూమిలో అనేది గుడ్ అక్విఫర్ జోన్ కాదు. దీన్ని అక్విక్లూడ్ అంటాము. అంటే బంకమన్నం వాన నీరు పడ్డదనుకోండి, ఉదాహరణ చూడండి, బురద చూడండి, ఆ బురద ఉంది కదా, బోర్ నీళ్ళు దాంట్లో పోసారు కదా, ఎక్కువ నీళ్ళు అవపడతాయి. బురద మొత్తం క్లే ఉంటుంది, అంటే బురద ఉంటుంది, కానీ నీళ్ళని పట్టుకొని వస్తుంది, కానీ పక్క పొలాలకి పంపించదు, భూమి లోపలికి ఇంకదు. ఎందుకంటే ఈ నల్లరేగడి అనేది చాలా సారవంతంగా ఉంటుంది. ఈ సారవంతంగా ఉన్న ఈ మట్టి అణువులు, వాటి మధ్యలో ఉన్న ఏదైతే అమెరికా అణువులో ఉందో ఆ అణువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. చిన్న